పెట్రోల్ ఆల్రెడీ అన్న 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 జాగ్రత్తనే. ఇది ఎక్కడ మాస్? ఓరి దేవుడా, ఓరి దేవుడా. అన్న పెట్రోల్ ఉందా? అసలు ఏం లేదా? డీజిల్, పెట్రోల్, పవర్ పెట్రోల్, పెట్రోల్ ఉందా? అడుగుదాం. పెట్రోల్ లేదా? పెట్రోల్ ఉందా? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు టాపిక్ తమిళలో చూసినట్టయితే హైదరాబాద్లో పెట్రోల్ ఉందా లేదా అనే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఫుటేజ్ చూపెట్టాలి. ఇప్పుడు మీరు చూసేది నిన్నటి ఫుటేజ్ అనమాట. నిన్న ఓల్డ్ అల్వాల్ జొన్నబండ రోడ్డులో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న జామ్ ఇదంతా. ఇప్పుడు మనం పోయేది కూడా అక్కడికి. నిన్న ఏదో టైంపాస్కి బండి తీసుకొని బయటకు వస్తే నాకు అట్లా కనిపించింది. ఏం జనాలు అబ్బాబ్బా, చూడండి ఎంత జనాలు. ఇప్పుడు ఇదనమాట పెట్రోల్ బంక్. చూద్దాం ఒకసారి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి. ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళని కనుక్కుందాం. ఇక్కడ ఏదో బోర్డు కూడా పెట్టారు. ఏం పెట్టారు? నో స్టాక్ పెట్రోల్, ఓన్లీ పవర్ పెట్రోల్ అన్నది రాశారు. వాట్ వీ విల్ ఆస్క్? ఎవరిని అడుగుదాం? ఈ భయ్యాన్ని అడుగుదాం. అన్న పెట్రోల్ ఉందా? అసలు ఏం లేదా? డీజిల్, పెట్రోల్, పవర్ పెట్రోల్. డీజిల్ ఒకటి ఉంది. నిన్న ఎందుకు అంతగానం ఉంటే జనాలు ఫుల్ ఉండే ఇక్కడ. అక్కడెక్కడికో అక్కడ మన జంక్షన్ పాయింట్. మీకు ఎన్ని రోజులు అవుతుంది ట్యాంక్ వచ్చి? మొన్న నైట్. ఎన్ని రోజులు వస్తుంది నార్మల్ ఒక ట్యాంకర్? ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది. పేమెంట్ అయినా కానీ రాలే ఇంకా. సరే అన్న, థ్యాంక్స్. అదన్నమాట, చూసిరు కదా ఇక్కడ పెట్రోల్ బంక్ సిచ్యువేషన్ అట్లున్నది. అదన్నమాట సంగతి. చూసిరు కదా, అడ్వాన్స్ పేమెంట్ కట్టినా కానీ వీళ్ళకి పెట్రోల్ రాలేదు. ఇంత దూరం నిన్న చూపించినట్టయితే అంత మినిమం చూసుకున్నట్టయితే 200 to 250 మెంబర్స్ ఉండే అదే పెట్రోల్ బంక్ దగ్గర నిన్న. ఎంతమంది జనాలు బాబా. జస్ట్ ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు. అసలైన షార్టేజ్ అసలు తెలంగాణ అండ్ హైదరాబాద్లో ఎక్కడ కూడా లేదు. యాజ్ పర్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు కాన్స్టెంట్గా న్యూస్ ఛానళ్ళలో చెప్తూనే ఉన్నారు. ఆయన అసలు పెట్రోల్ షార్టేజ్ లేదు, పెట్రోలియం రిఫైనరీ కంపెనీస్ నుండి మాకు నోటీస్ వస్తున్నది, 45 days నార్మల్ రిజర్వ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా ఏంటి సంగతి? సో హూ ఈజ్ ఎట్ బ్లేమ్ ఎట్ దిస్ పాయింట్ హియర్? హూ ఈజ్ ఎట్ బ్లేమ్ అంటే డైరెక్ట్ ఆన్సర్ జనాలే. అంతే, జనాలు ఈజ్ ద డైరెక్ట్ బ్లేమ్ హియర్. బికాజ్ సిన్స్ అమరేందర్ రెడ్డి గారు డైరెక్ట్గా మనకి చెప్పేసారు ఈ 45 days రిజర్వ్ ఉన్నది, 15,000 to 20,000 kilotons ఆఫ్ పెట్రోల్ ఆల్రెడీ. అన్న జాగ్రత్తనే మెల్లగానే. ఆల్రెడీ పెట్రోల్ క్రైసిస్ నడుస్తుంది. ఇప్పుడు నీదేందే? జాగ్రత్త. టేక్ కేర్. అమ్మా అబ్బా, పర్ఫెక్ట్ పని భయ్యా, పర్ఫెక్ట్ పని. తీసుకురు అన్ని నుంచి. ట్రాఫిక్ ఎప్పుడు చూడు ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో కూడా కనుక్కుందాం. ఇది మన భారత్ పెట్రోలియం. లుక్స్ క్లోజ్డ్, బట్ ఎనీవేస్ వీ విల్ ఆస్క్ వీళ్ళని కూడా. హలో అన్న, పెట్రోల్ ఉందా? డీజిల్ ఎప్పుడు వస్తుంది పెట్రోల్? రేపు ఈవినింగ్. అదన్నమాట సంగతి. ఇక్కడ కూడా పెట్రోల్ లేదు. సెకండ్ బంక్ ఓల్డ్ అల్వాల్ ఏరియాలో. ఈ బంక్ సరే ఇక్కడ చాలా లిమిటెడ్ వస్తుంది ఎప్పుడైనా స్టాక్. వీడు తొందరగా బంద్ చేసుకుని వెళ్ళిపోతాడు ఎవ్రీడే 10 o'clockకి. అయినా కానీ ఇక్కడ కూడా పెట్రోల్ లేదు అఫీషియల్గా. డీజిల్ ఒకటే ఉంది. ప్రీవియస్ బంక్లో డీజిల్ ఉంది, ఇక్కడ కూడా డీజిలే ఉన్నది. అదన్నమాట సిచ్యువేషన్. సో ఇదంతా ఏం లేదు కదా, జస్ట్ ఆర్టిఫిషియల్గా జరుగుతున్న క్రైసిస్ అనమాట హైదరాబాద్లో. హైదరాబాద్ అనే కాదు, నేబరింగ్ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సిచ్యువేషన్ వస్తున్నది. జస్ట్ రూమర్స్ అంతే. ఆ వాట్సాప్ గ్రూప్లలో పడేస్తారు పెట్రోల్ రేట్లు పెరుగుతాయి ఆర్ పెట్రోల్ అయిపోతున్నది అని మెసేజ్ వస్తుంది. ఇక ఏం చేస్తారు జనాలు? వాళ్ళకి ఏం ఆప్షన్ ఉంటుంది?
మొత్తం కట్టలు కట్టలుగా వచ్చి డ్రమ్ములు తీసుకొని వచ్చి పెట్రోల్ బంకులలో నిలబడిపోతారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళకి ఎంత కావాలో జనాలకు అంతే నింపుకొని పోవాలి. ఇప్పుడు అలాంటి ఫేక్ రూమర్స్లు ఇవ్వడం వల్ల ఒక్కొక్కడు ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ పెట్రోల్ పోపించుకుంటున్నట్టయితే ఇదర్ కార్ ఆర్ బైక్ డబల్ టు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. దానిపైన ఇంకా ట్యాంకులల్లో డ్రమ్ములల్లో బాటిల్స్లలో నింపుకొని పోతున్నారు ఎక్స్ట్రా పెట్రోల్. అండ్ టు బీ ఫ్రాంక్ ఇంకో ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అమరేందర్ రెడ్డి గారే చెప్పారు న్యూస్లో. బయట న్యూస్ ఏం నడుస్తుందంటే పెట్రోల్ ఫ్యూల్ ప్రైజెస్ పెరగొచ్చు, పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరగొచ్చు, కానీ వాళ్ళకేం అఫీషియల్ వార్త రాలేదు. ఆ ప్రెసిడెంట్ అసోసియేషన్ వాళ్ళకే వార్త రానప్పుడు మరి ఇక ఈ కామన్ పీపుల్ ఎందుకు మరి అంత ఓవర్ హైప్ అయిపోతున్నారు, ఎందుకు అంత ఆగమాగం అయిపోతున్నారో వాళ్ళకే తెలియాలి. టు బీ ఫ్రాంక్ ఇక ముందు ఇంకో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ కూడా పోయి కనుక్కుందాము. అబ్బో ఇక్కడ నాకు ఆల్రెడీ లైన్ కనిపిస్తున్నది. బాబా ఏం లైన్ ఎందుకు ఈ లైన్, ఎందుకు జనాలు, ఏం లైన్ ఇది, వాట్ ఈస్ దిస్? అబ్బో ఏం లైన్ ఇది ఎక్కడ మాస్? ఓరి దేవుడా ఇదన్నమాట సిచ్యువేషన్. చూసుకున్నారా? కార్స్ అక్కడ నుండి కార్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఇవన్నీ బైక్స్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు ధైర్యం లేదు భయ్యా, వీళ్ళు ఎక్కడి నుంచో పెట్టుకుంటున్నట్టున్నారు. పోలీసు వాళ్ళు వస్తున్నారు. క్రైసిస్, ఆర్టిఫిషియల్ పెట్రోల్ క్రైసిస్ దీన్నే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక ఇంతకుముందు పెట్రోల్ బంక్లో 10,000 లీటర్ల పెట్రోల్ వస్తుంది డైలీ మాకు అని అంటున్నాడు ఆయన. 10,000 లీటర్ల పెట్రోల్ వాళ్ళకి 1.5 డే వస్తుంది అని రఫ్గా చెప్పిండు. 1.5 డే వస్తుంది, మళ్ళీ పెట్రోల్ ట్యాంకర్ వస్తుంది అని చెప్పిండు. కానీ వాళ్ళకి హాఫ్ డేలో అయిపోయింది మొత్తం ఫ్యూల్ అంతా. హాఫ్ డేలో 1.5 డేకి సరిపడా ఫ్యూల్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? జనాలు ఎక్కువ రావడం వల్ల, ఎక్కువ క్వాంటిటీస్లో రావడం వల్ల, ఎక్కువ పెట్రోల్ తీసుకోవడం వల్ల జరుగుతుంది ఇదంతా. ఇది చాలా డేంజరస్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకు డేంజరస్ అంటే, ఎవరికైతే అవసరం జెన్యున్లీ వాళ్ళ డే టు డే లైఫ్లో బయటికి వెళ్ళి జీవనాధారం ఉంటుంది చూడు, ర్యాపిడో ఫర్ ఎగ్జాంపుల్, ర్యాపిడో వాళ్ళకైనా, ఊబర్ వాళ్ళకైనా, స్విగ్గీ వాళ్ళకైనా, ఇలాంటి ఆటో వాళ్ళకైనా కానీ అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీళ్ళ జీవనాధారం నడుస్తుంది దానిపైన. ఇప్పుడు నేను చూడండి, నేను ఎప్పుడైనా కానీ నేను 1 డాట్ పెట్రోల్ మెయింటైన్ చేస్తాను నా బైక్లో. 1 డాట్ పెట్రోల్ అంటే అది 2.5 లీటర్స్ పెట్రోల్ ఉంటుంది నా బైక్. ఎప్పుడైనా అంతే మెయింటైన్ చేస్తాను నేను. దానికి ఎక్కువ ఓపించుకొని తక్కువ ఓపించుకోను. ఎందుకంటే దట్ ఈస్ నెససరీ ఫర్ మీ. నేను ఎప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు ఇస్తాను బండి అంతే. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ ఆర్ బైక్ డ్రైవర్స్, ఎలాంటి ట్యాక్సీ సర్వీసెస్ అన్నా, క్విక్ కామర్స్ ఆర్ ఈ కామర్స్ సర్వీసెస్ యూజ్ చేసే వాళ్ళు, డెలివరీ పార్ట్నర్స్, వాళ్ళకి ఎవ్రీడే పెట్రోల్ కావాలి. ఎవ్రీడే నింపుకుంటారు వాళ్ళకి పెట్రోల్. ఇలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, డైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళ పొట్టగొట్టినట్టు అవుతుంది డైరెక్ట్లీ చెప్పాలంటే. దిస్ ఈజ్ డేంజరస్. కామన్ పీపుల్ కూడా కొంచెం చూసుకోవాలి, కొంచెం సెన్స్గా ఉండాలి. ఇప్పుడు సరే, కామన్ పీపుల్ ఎందుకు ఇలాంటి ముందు జాగ్రత్తతో తీసుకుంటున్నారంటే, ఆల్రెడీ గ్లోబల్ సిచ్యువేషన్స్ బాగాలేవు. ఎలా బాగాలేవు అంటే, మనం న్యూస్లో చూసుకుంటున్నట్టయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది ఆన్ ఇరాన్ రైట్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసేసారు. వరల్డ్ వైడ్ 20% ఆఫ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మొత్తం అక్కడ నుండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుండి ట్రావెల్ అవుతుంది. ఇరాన్ వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మొత్తము మైన్లు వేసేసారు. ఆ రూట్లో పోయే ప్రతి షిప్కి డేంజర్, థ్రెట్ ఉన్నది. ఎప్పుడెప్పుడు బాంబులు వేస్తారు, ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తారని చెప్పేసి. మళ్ళీ షిప్ ఇన్సూరెన్స్ ప్రైజెస్ ఉంటాయి, ఆ ఇన్సూరెన్స్ ప్రైజెస్ కూడా హైక్ అయిపోయినాయి. మరి షిప్పులలో కూడా ధైర్యం ఏడు నుంచి వస్తుంది? వాళ్ళకి మిలిటరీ ఎస్కార్ట్ ఉండాల్సిందే కంపల్సరీ. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని జనాలు ఏమనుకుంటారు, నిజంగానే క్రైసిస్ ఉందేమో. యాజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్డ్ రైట్ నౌ, ఇండియన్ షిప్స్కి వాళ్ళు అలవెన్స్ ఇస్తున్నారు. అయినా కానీ సమ్వేర్ జనాల మైండ్లో కూడా ఆ భయం అనేది, టెన్షన్ అనేది ఉంటుంది. బట్ యాజ్ అ యునైటెడ్ సొసైటీ, ఇక్కడ యూనిటీ ఎక్కడుంది కానీ, బట్ జస్ట్ సేయింగ్, యాజ్ అ యునైటెడ్ సొసైటీ మనందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది ఇక్కడ అంటే, గవర్నమెంట్ని నమ్మాలి. వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేసినా, మెయింటైన్ చేయకున్నా కానీ వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు. ఎటువంటి గవర్నమెంట్ అయినా కానీ, ఈదర్ ఎనీ గవర్నమెంట్, వాళ్ళు మన మంచి కోసమే చూస్తారు 99% ఆఫ్ ద టైమ్స్. అది కొన్ని పార్టీస్కి ఎగ్జెంప్షన్ ఉండొచ్చు, నాకు తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ దే ట్రై టు డూ, దే విల్ డూ ఫర్ ద బెస్ట్ ఆఫ్ అస్ రైట్. సో వీ హ్యావ్ టు లిజన్ టు దెమ్. క్రైసిస్ లేదంటే క్రైసిస్ లేదు, నమ్మాలి.
అంతే. ఇంకా ఇదొక్కటే మనల్ని సేవ్ చేయగలుగుతుంది. ఆర్ఎల్స్ మన గొయ్యి మనమే దోక్కుంటున్నట్టు అవుతుంది ఇప్పుడు. సరే, ఇప్పుడు ఫ్యూల్ ప్రైజెస్ పెరిగినాయని అనుకుందాం. ఫ్యూల్ ప్రైజెస్ పెరిగినా కానీ ఎంత పెరుగుతాయి? లీటర్కి 10 రూపాయలు 15 రూపాయలు ఒక్కటేసారి హైక్ ఇవ్వడు చేయడు. పెరుగుతాయి 5 రూపాయలు 6 రూపాయలు పెరుగుతుంది. ఇక హైక్ అయినప్పుడు హైక్ అయ్యింది అంతే. ఇంకా మన చేతిలో ఏముండదు. ఫ్యూ థింగ్స్ విల్ నెవర్ బీ అండర్ అవర్ కంట్రోల్. మన చేతిలో ఎన్నో విషయాలు ఉండవు, మనం ఏం చేయలేం కొన్ని విషయాలలో. సో వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు అఫీషియల్స్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ సమ్ కేసెస్. లైక్ ఇప్పుడు ఈ సుచిత్ర ఫ్లైఓవర్ చూసుకుంటున్నట్టయితే ఇట్ ఈస్ డిఫరెంట్. వీ హ్యావ్ టు ఫోర్స్ దెమ్. లేకపోతే ఇంట్లో కూర్చొని పిత్తుతారు వాళ్ళు. పైసలు తింటారు, పైసలు తిని బలిసి కూర్చొని పిత్తుతారు ఇంట్లో. అట్లా అయిపోతుంది. ఈ రోడ్లు చూసుకోండి, ఈ రోడ్లు వేస్తా వెయ్యండి రా బాబు అని అంటనే వేస్తారు వీళ్ళు. వీళ్ళకి ఎప్పుడు అమ్మ పాపం జనాలకు ఇబ్బంది అవుతుంది, మేము రోడ్లు వేయాలి కదా అని ఎప్పుడు అనుకోరు వీళ్ళు. బట్ ఫ్యూల్ ఈజ్ డిఫరెంట్ కదా. ఫ్యూల్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఎకనామీ, రైట్? ఇండియన్ ఎకనామీ పైన డిపెండ్ అయి ఉన్న ఫ్యాక్టర్ కాబట్టి ఫ్యూల్ అనే విషయం అనేది వీళ్ళు ఎప్పుడు లైట్ తీసుకోరు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని ఎలా ట్యాకిల్ చేయగలుగుతుంది? దే హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్స్ ఎక్సెప్ట్ ఫర్ యాక్చువల్లీ జనరేటింగ్ మోర్ ఫ్యూల్ ఆర్ ఎల్స్ సప్లయింగ్ మోర్ ఫ్యూల్ టు కామన్ పీపుల్, రైట్? ఇప్పుడు వాళ్ళ ఫ్యూల్ని ఆపేసి మేము ఇయ్యం పో అంటే ఇండియన్ ఎకనామీ మీద దెబ్బతీస్తుంది. 100 కోట్లు / 1000 కోట్ల నష్టం వస్తుంది పర్ డే ఫ్యూల్ మీరు సప్లై చేయకుండా ఆపేస్తే. సో వాళ్ళు సప్లై చేయాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ గల్లీలో దేర్ విల్ బి అనదర్ ఫ్యూల్ స్టేషన్, విల్ హ్యావ్ టు సీ. సో లైక్ అదన్నమాట సంగతి. హైదరాబాద్లో కూడా పర్ డే ఫ్యూల్ 3200 కిలోలీటర్స్ ఆఫ్ ఫ్యూలే కన్జ్యూమ్ అవుతుంది హైదరాబాద్ మొత్తంలో. బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ క్రైసిస్ ఆఫ్ ఫ్యూల్ 6400 కిలోలీటర్స్ డిమాండ్ వచ్చింది. అంత డిమాండ్ ఈజ్ డబుల్. 2 హైదరాబాద్లకి మనం ఫ్యూల్ జనరేట్ చేయొచ్చు. ఒక్క సిటీకి ఆ సిటీలో ఉన్న జనాలకి రెగ్యులర్ కంటే డబుల్ డిమాండ్ అనేది జనరేట్ అవుతుందంటే ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ సీరియస్ హ్యాపెనింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ ఓన్లీ. జనాలు మారాలి, జనాల మైండ్ సెట్ మారాలి, ఒక మాట మీద కట్టుబడి ఉండాలి మనం. అప్పుడే దేర్ విల్ బి ట్రాన్స్పరెన్సీ అండ్ దేర్ విల్ బి సొల్యూషన్స్ విజిబుల్ టు అస్. ఇగో లైన్, పెట్రోల్కి లైన్ ఇగో ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరూ ఎవరు చూడండి, దీస్ ఆర్ క్యాబ్స్. ఇంతకుముందే చెప్పిన పాయింట్, నార్మల్ జనాలకి అంత ఎఫెక్ట్ ఉండదు పెట్రోల్ క్రైసిస్ వల్ల. దట్స్ ష్యూర్లీ పాయింట్. ఏంటి, అందరూ ఎఫెక్ట్ అవుతారు, బట్ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువ మంది ఎవరు? క్యాబ్స్ వాళ్ళు. చూద్దాం. పెట్రోల్ ఉందా, ఎవరిని అడగాలి? పెట్రోల్ ఉందా? డీజిల్ ఉందా? డీజిల్ ఒకటే ఉంది. ఎప్పటి నుంచి లేదు పెట్రోల్? 4-5 డేస్ నుంచి పెట్రోల్ లేదా? అబ్బో, ఎప్పుడు వస్తుంది మళ్ళా? డీజిలే వచ్చిందా? వెరీ సాడ్, రైట్? సాడ్ టు హియర్. 4-5 డేస్ నుంచి పెట్రోల్ రాలేదంట. నువ్వు రీసెంట్గా వచ్చిన ట్యాంకర్ కూడా డీజిల్ ట్యాంకరే వచ్చిందంట. లైక్ ఇంక ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆ లెవెల్లో జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ బాగాలేదు సీరియస్లీ. 45 డేస్ రిజర్వ్ ఉందని పెట్రోలియం డీలర్స్ ప్రెసిడెంట్ చెప్పినప్పుడు మరి మనం ఎందుకు భయపడాలి? ఇంకా వాళ్ళు ఎన్నైనా చెప్తారు అనుకుంటే మరి నువ్వు ఒకటి పైన నమ్మకం అయితే పెట్టుకోవాలి కదా. నీకు నువ్వే లీడర్ కాదు కదా. ఒక లీడర్ అనేటోడు ఎందుకున్నాడు? వాడు అందరినీ చూద్దామనే కదా. సో పీపుల్ ఆల్సో షుడ్ బీ లైక్ సెన్స్ ఉండాలి కొంచెం, బ్రూటల్గా చెప్పాలంటే. ఇదే అన్నమాట. ఇది ఇంకొక ఫేమస్ / పెద్ద మెయిన్ రోడ్ కనెక్ట్ అయ్యే పెట్రోల్ బంక్. ఇది అడుగుదాం. పెట్రోల్ లేదా? డీజిల్ ఎప్పటి నుంచి పెట్రోల్ లేదా? పెట్రోల్ ఎప్పటి నుంచి లేదా? ఎప్పుడు వస్తుంది పెట్రోల్? ఐడియా లేదా? బ్రో ఈజ్ టూ స్కెప్టికల్ బికాజ్ ఎందుకంటే ఇది అన్ని ఘోరమైన రోజులు చూసిన పెట్రోల్ బంక్. ఇది 2-3 కిలోమీటర్ల దాకా లైన్ వెళ్ళిపోతుంది పెట్రోల్ బంక్కి. సో వీళ్ళకి కొంచెం ఉంటుందిలే, వీళ్ళకి కూడా భయం. పాపం చెప్తలేడు, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు భయ్య. సరే బ్రో, ఐ కెన్ అండర్స్టాండ్. మా ఏరియాలో ఉన్న మ్యాక్సిమం పెట్రోల్ బంకులు చూపించేసిన. ఇంకా నేను ఏమైనా మిస్ అయితే నాకు తెలియదు. సో ఇంకా ఏం చేస్తాం? ఈసారి గవర్నమెంట్ బ్లేమ్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఇది ప్రజల నుండి జరుగుతున్న సిచ్యువేషన్ కదా. ఇది జనాలు కూడా కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి ఫేక్ రూమర్స్ని నమ్మకుండా రెగ్యులర్ ఆర్డర్లో ఫాలో అయితే సరిపోతుంది. అనవసరంగా చిన్నదానికి పెద్దదానికి టెన్షన్ ఫీల్ అయిపోవడం అవసరం లేదు. మనం ఆల్రెడీ ఎల్పిజి ఇష్యూ చూసినాం. ఎల్పిజి ఇష్యూ ఈజ్ కైండ్ ఆఫ్ స్టిల్ నాట్ సార్టెడ్ బికాస్
చాలా హైక్డ్ ప్రైజెస్లో అమ్ముతున్నారు. కమర్షియల్ ఆర్ డొమెస్టిక్ ఎల్పిజీస్ అయినా కానీ అంత హెవీలో అమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళు జమ చేసుకుంటున్నారు. కొందరు అనవసరంగా అవసరం లేనంత క్వాంటిటీలో జమ చేసుకుంటున్నారు జనాలు ఎల్పిజిని. ఇక డైరెక్ట్ ఈసారి ఫ్యూల్ పైన ఎఫెక్ట్ పడిపోయింది. ఎందుకంటే ఇక అది అట్లా అయిపోయింది. ఇక జనాలు ఆర్టిఫిషియల్గా క్రైసిస్ని క్రియేట్ చేసేసారు. ఇక అట్లా అయిపోయింది. ఇక ఈ సిచ్యువేషన్ అనేది టైం పడుతుంది సెట్ కావడానికి. ఈదర్ ఫ్యూల్ ప్రైజెస్ అన్న హైక్ కావాలి, ఆర్ ఎల్స్ ఇట్లానే లిమిటెడ్ సప్లై మెయింటైన్ చేయాలి కొన్ని రోజులు. ఇట్లా మెయింటైన్ చేస్తే కొంచెం జనాలలో ఆందోళన తగ్గిపోతుంది. డైరెక్ట్లీ ఫ్యూల్ ప్రైజెస్ పెరిగితే అమ్మ పెరిగిపోయినాయి కదా అని ఒప్పించుకోరు. సప్లై తగ్గించేస్తే వాళ్ళకు కొంచెం లైక్ ఆ భయం అనేది ఉండదు. ఇక ఫ్యూల్ అయిపోతుందన్న భయం ఉండకుండా మెల్లగా ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇక. సో గవర్నమెంట్ కూడా కొంచెం మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వచ్చి చెప్పాలి. అయినా కానీ హ్యాట్స్ ఆఫ్ టు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు. ఆయన ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆర్ ఎనీ అదర్ న్యూస్ ఛానల్కి వచ్చి చెప్తూనే ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు దెర్ ఈజ్ నో ఫ్యూల్ షార్టేజ్, 45 days పెట్రోల్ రిజర్వ్ ఉన్నది మనకి, సో నో ప్రాబ్లం అని చెప్పేసి. హ్యాట్స్ ఆఫ్ టు అమరేందర్ రెడ్డి గారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు చూస్తున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే వీక్లీ 2 వీడియోస్ నేను తీసుకొస్తా, ట్యూస్డే అండ్ సాటర్డే. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Goodbye.